టెన్షన్ పెట్టుకోకరే కదక్క. మరి మీ అందరికీ తెలుసు 11 తారీఖు నాడు మన సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎలక్షన్ ఉన్నది. అందులో 8వ వార్డు 9వ వార్డు మరి ఆడబిడ్డలు అన్నదమ్ములందరూ ఇక్కడికి వచ్చినారు. ఈసారి మన అభ్యర్థులుగా మరి పెద్దూరులో భాగ్యలక్ష్మి గారు, సత్యనారాయణ భాగ్యలక్ష్మి గారు లింగంపల్లి వారు పోటీ చేస్తా ఉన్నారు. అట్లాగే మరి మన 9వ వార్డు నుంచి దొంతునేని కళ్యాణి అశోక్రావు గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరిది కూడా 3వ నంబర్ మీదనే కారు గుర్తున్నది. మరి 2 ఏళ్ల కిందట మీ అందరికీ తెలుసు, 2 ఏళ్ల కిందట శాసనసభకు అసెంబ్లీకి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వస్తే ఆ రోజు నేను మీ దగ్గరకు వచ్చిన, అమ్మా మీరు మళ్ళా సిరిసిల్లలో నన్ను గెలిపియండి, తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీకు మంచి జరుగుతుంది అని మాట ఇచ్చిన. సరే మీరు గెలిపించిర్రు, మీరు నమ్మిండ్రు, మరి కేసీఆరే మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండాలి అని సిరిసిల్లలో, పెద్దూరులో, మళ్ళా సర్దాపూర్లో, జగ్గరావుపల్లిలో అందరు మీరు నాకు ఓటేసింది. కానీ పక్కనున్న వేములవాడలో, ఇవతల పక్కకున్న మానకొండూరులో, అవతల పక్కకున్న హుస్నాబాద్ లో అక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మిండ్రు, అక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేసిన్రు. దానివల్ల మనకు సరిపోయే ఎమ్మెల్యేలు రాలేదు. కేసీఆర్ సారు మరి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి జరిగిపోయిండు. మీకు అందరికి యాదుకుండాలి, 2 ఏళ్ల కిందట కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో ఒక్కసారి నేను మీకు యాద్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ రోజు ఏం చెప్పిండ్రు? పెద్దూరులో ఇక్కడ ఉండే రైతన్నలు, ఇక్కడ ఉండే వ్యవసాయదారులు, కేసీఆర్ గారు ఆనాడు మీకు రైతు బంధు ఇస్తుండే. నాటేసే టైం వచ్చిందంటే మీకు ఎవ్వరిని అడిగే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు, ఫోన్ టింగ్ 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 అని మోగుతుండే. బ్రహ్మాండంగా ఖాతాలో ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున మరి మీ ఖాతాలో పడుతుండే. అప్పుడు డిసెంబర్లో పడుతుండే రైతు బంధు. ఇవాళ ఎప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు మనం ఫిబ్రవరి మొదటి వారంలో ఉన్నాం. పడ్డదా రైతు బంధు? పడ్డదా? పడలేదా? పెద్దూరులో స్పెషల్గా వేసిరు ఏందేమన్నా కాంగ్రెస్ వాళ్ళు? వేసిరు వేయలేదా? వేయలే. డిసెంబర్లో పడుతుండే రైతు బంధు, ఫిబ్రవరి దాకా దిక్కులేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం నరికినప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పారు. గుర్తున్నదా? మర్చిపోయిర్రా? గుర్తుందా? మర్చిపోయిర్రా? ఇంకొక మాట చెప్పారు, యాదుకుందా? కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, మేము 3 పంటలకు ఇస్తాం, 2టికి కాదు 3 పంటలకు ఇస్తామని చెప్పారు. ఇవాళ 2 పంటలు కాదు, రైతు బంధు 15,000 కాదు, అదే 10,000 అది కూడా 2 తాపలు ఎగ్గొట్టిండు. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. 4 మల్కలలో 2 సార్లు ఇప్పటికే ఎగ్గొట్టి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. అట్లాగే ఇక్కడున్న మా ఆడబిడ్డలందరూ నేను అడుగుతున్నా, మీకు ఆనాడు గుర్తుండాలి, కేసీఆర్ గారు బీడీలు చుట్టే అక్కా చెల్లెలు, ఇక్కడ ఎవరైనా బీడీలు చేసే వాళ్ళు ఉన్నారా? ఒకసారి శైలా అవుతారు బీడీలు చేస్తున్నారు, సగం సగం లావటరు, మొత్తం లావటరు, సిగ్గుపడు ఎందుకు? బీడీలు చుట్టే ఏం తప్ప? కష్టపడి పని చేసుకుంటే ఏదైనా మంచిదే, సిగ్గుపడేదేం లేదు. నేను ఒక్క మాట అడుగుతున్నా, మా అక్క చెల్లెలు మీరు గుండె మీద చేసుకొని సమాధానం చెప్పుంది, ఇమానంగా చెప్పుంది. కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టే అక్క చెల్లెల గురించి కనీసం ఎవడన్నా ఒక రూపాయి ఇచ్చినోడు ఉన్నాడు ఆ ప్రభుత్వం? ఎవరన్నా ఇచ్చిర్రా? మరి కేసీఆర్ మీకు ఎలక్షన్ల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి లెక్క లంగమాటలు చెప్పిండా? మీరు నాకు ఓటు వేయింది 100 రోజుల్లో ఫలిస్తాను అబద్ధం చెప్పిండా? అసలు ఎలక్షన్లో మీ గురించి కూడా మాట్లాడలే. కానీ ఎలక్షన్ అయిపోయినాక మీ మీద ప్రేమ ఉంది కాబట్టి, మరి పేదవాడి కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఏ ఆడపిల్ల అయితే కొవ్వొత్తిలాగా కరిగిపోతూ మరి తనకు ఊపిరితిత్తుల సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంలో ఉండే నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, మా అత్తమామ బాగుండాలి అని తన్లాడుతుందో, నాకు ఆరోగ్యం పాడైనా నా కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి నెలకు ఒక 5-6 వేల రూపాయలు వచ్చేటట్టు కోషిష్ చేస్తుందో, ఆ అమ్మాయి బాగుండాలని చెప్పి నెలకు 2,000 రూపాయలు 4.5 లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్ ఇచ్చిండు. ఆ రోజు మరి మీకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండు? చెడగొట్టు మాటలు. కేసీఆర్ 2,000 ఇస్తుండు, మేము 4,000 ఇస్తాం, సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియా గాంధీ చచ్చిన ఒట్టు, నెలకు డిసెంబర్కి వెళ్ళే 4,000 ఇస్తా అన్నాడు. 3 డిసెంబర్లు పోయినాయి, వచ్చినాయా 4,000? ఇంకొక మాట అన్నారు, యాదుకుందా? ఇంట్లో ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకలాగే ఇస్తుండు. నేను వస్తే ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి చెరి 4,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? మరి ఇవాళకన్నా వచ్చిందా? ఇంకొక డైలాగ్ కొట్టిరు, యాదుకుందా? అత్తకు 4,000, కోడలకు 3,000 కాదు 2,500. 2,500 ఇస్తా అన్నారు. వచ్చినా 2,500 వాళ్ళకన్నా
మళ్ళా గుద్దుదామా కాంగ్రెస్ కు? గుద్దుకుంటే పోదనే ఉందామా ఇక దప్పడ 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 అంటే? ఇంకొక మాట, లగ్గం చేసుకున్న ఆడపిల్లలు ఉంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు 1,116 రూపాయలు ఇస్తుండే, షాదీ ముబారక్ అని ముస్లింలకు ఇస్తుండే, హిందువులకైతే కళ్యాణ లక్ష్మి అని వస్తుండే నా కేసీఆర్ ఉన్నప్పుడు. మరి ఏం చెప్పారు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు? 1,00,000 రూపాయలు ఏం సరిపోతాయి, తులం బంగారం ఇస్తాం మీకు అన్నారు. వచ్చిందా తులం బంగారం అందరికి? ఇప్పుడు ఎంత అయింది తులం బంగారం? ఎంత అయింది? 1,65,000 1,75,000 అయింది. ఇట్లా నా భార్య కూడా తిడుతుంది నన్ను. ఆడపిల్లుంది కొనమంట కొనకపోతే అదేమో పిరమైతుంది, కొండెక్కుతుంది, ఏం చెప్తున్నా అని తిడుతుంది నన్ను. అందుకే అటు పోకుండా ఇటే తిరుగుతున్నా నేను కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, తులం బంగారం అని అబద్ధం చెప్పిరి, 4,000 ఇస్తామని అబద్ధం చెప్పిరి, 2,500 ఇస్తామని అబద్ధం చెప్పిరి. ఆడపిల్లలు చదువుకున్న ఆడపిల్లలు ఉంటే స్కూటీలు ఇస్తామన్నారు. ఒక చెల్లున్నది, కాలేజ్ పోతున్నావా బిడ్డను? వెనకగా పాప కాలేజ్ పోతున్నావా? నీకు ఇచ్చిందా స్కూటీ? వచ్చిందరా లేదా? స్కూటీ ఇస్తా అన్నారు. చదువుకునే పిల్లలకు విద్యా భరోసా కార్డు ఇస్తాం, క్రెడిట్ కార్డు లెక్కనే ఉంటది, 5 లక్షలు మీరు అసలు ఫీజులు కట్టే అవసరం లేదు, ప్రభుత్వమే కడుతుంది అని అట్లా చెప్పింది. గిన్ని కథలు చెప్పి, గిన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఇలా మళ్ళా సిగ్గు లేకుండా మీ దగ్గరికి ఓట్ల కోసం వస్తారు. మరి 2 ఏళ్ళు అయింది వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి అడుగుతారా అడగరా? ఇప్పుడు మరి అడగరా? మళ్ళా గుద్దుతారా కాంగ్రెస్కే? గుద్దుతే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? ఈ సిరిసిల్లోళ్ళు పెద్దూరోళ్ళంతా గమ్మతున్నారు, వీళ్ళకి రూపాయి ఇవ్వకపోయినా నాకే గుద్దుతుర్రు, అసంటప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటాడు. మరి వీళ్ళకి నెలకు 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దుతుర్రు, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా నాకే గుద్దుతుండ్రు, 100 రోజులని పచ్చి అబద్ధాలు చెప్పినా మళ్ళా నాకే గుద్దిండ్రు, వీళ్ళకి రూపాయి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా నాకే గుద్దుతున్నారు, అసంటప్పుడు ఎందుకు చేయాలి? ప్రజలను మోసం చేసుకుంటూ ఇట్లే నడిపియాలి అనుకుంటాడా? అనుకోడా? ఏమన్నా గట్టిగా అడిగినావు అనుకో కాంగ్రెస్ వాళ్ళను, ఏమాయిరబాయి నువ్వు ఏం చేసినావు 2 ఏళ్ళ అంటే ఒక్కటే చెప్తారు వాళ్ళు, ఫ్రీ బస్సు పెట్టినా. బాగుందా ఫ్రీ బస్సు? చేయలేదు తాపుతుండ బస్సోడు. ఆడపిల్లలు ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా చేయలేపితే బస్సు ఆగుతుండే, ఆ బస్సు ఎక్కితే మీకు సీట్ దొరుకుతుండే. ఇలా సీట్ దొరుకుతుందా? అలా బస్సు ఎక్కితే మన గౌరవం ఉన్నది ఆడపిల్లలకు? అయినా అది ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మీ భర్తలకేమో డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? కుడి జేబులో పెట్టినట్టే ఎడమ చేలకెళ్ళి గుంజుకున్నట్టే, ఏం లాభం అది? అదే మీ పిల్లలకు మళ్ళీ బస్ పాసు చారణ పెంచిండు, చారణ 25%. మరి పెంచినట్ట తగ్గించినట్ట ఆలోచన చేయండి. సరే మీరు కొన్ని రోజులు ఫ్రీ బస్ ఎంజాయ్ చేసిండ్రు, కొండగట్టు వేయినరు, ధర్మపూరి వేయినరు, ఏంలాడ వేయినరు, నాకు ఎరికే పోయినరు, అన్ని గుళ్ళు చూసుకున్నారు, మంచిగానే తిరిగి వచ్చిండ్రు. కానీ ఫ్రీ బస్సు కడుపు నింపుతుందా తల్లి? నెలకు 2,500 ఇస్తే కడుపు నిండుతుంది, ఏమన్నా కొద్దిగా లాభం అవుతుంది. ఆయన చెప్పినట్టు 4,000 పెన్షన్ ఇస్తే ఏమన్నా అవుతుంది. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మీరు తప్పించుకుంటే కాంగ్రెస్ వాళ్ళని తప్పించుకొని ఇస్తే ఇంకా 3 ఏళ్ళు దొరకరు మీకు, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ దాకా దొరకరు. కీలెరిగి వాత పెట్టాలి, కర్రు గాల్చి వాత పెట్టాలి, మోక చూసి దెబ్బ కొట్టాలి. ఇలా మళ్ళా దొరికిండ్రు, ఇప్పుడు వస్తారు ఇంటింటికి, వరుసలు కలుపుతారు, అమ్మా వదినే అక్క చెల్లె కోడలి పిల్ల అని చెప్పి చాలా వరుసలు కలుపుతారు. మీరు మంచి కూర్చోబెట్టురు, మీరు కూడా ఆగం కాకురి, మంచి కూర్చోబెట్టురు. కూర్చోబెట్టి ఏం చెప్పుర్రి, వాళ్ళు ఒకవేళ ఓటుకు 1000 రూపాయలు ఇచ్చినాక తీసుకొని జేబులో పెట్టుకోరు, ఏం కాదు, దాచుకొని ఏం చెప్పుర్రి, అవు బిడ్డ మరి 1000 రూపాయలు ఇచ్చినావు, మిగిలిన 99,000 ఎవడిస్తాడు అని అడుగురు. అవో నీకు 99,000 నేనేం బాకీ ఉన్నా అంటాడు. మీరు రేవంత్ రెడ్డి చెప్పే కదా నెలకు 2,500 ఇస్తా అన్నాడు, 24 నెలలు నిండిపోయాయి, 24 నెలలు 2,500 అంటే ఎంత? 1,00,000. మరి 1,00,000 1000 ఇచ్చినావు, 99,000 ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా, నీ అయ్యి ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా, వాని అయ్యి ఇస్తాడా, ఎవడిస్తాడు అని గట్టిగా నిలదీయండి. ముసలోళ్ళ దగ్గరకు వచ్చి అడిగితే ఓటు అడుగుండ్రి. నువ్వు నెలకు 4,000 ఇస్తా అన్నావు, మరి ఇప్పుడు చేతిలో 1000 రూపాయలు పెడుతున్నావు, 52,000 ఎప్పుడు ఇస్తావు? 26 నెలలకు 52,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. యాద్ చేసుకోవాలి పెద్ద మనుషులు, కేసీఆర్ ఇచ్చిన 2,000 మీకు వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన 4,000 లేదు. ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు లంగా రేవంత్ రెడ్డి. ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. యాద్ చేసుకోండి, మోసపోకుండ్రి దయచేసి. ఈ ఎలక్షన్ తో ప్రభుత్వం ఏం కింద మీద కాదు. ఈ ఎలక్షన్ లో మళ్ళా సిరిసిల్లలో మనం గెలిస్తే ప్రభుత్వానికి సురుకు పెట్టినట్టయితది. ఓహో ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు, మేము చెప్పిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది, గుద్దుతారు, ఎత్తి అవతల వారేస్తారు అనే భయం ప్రభుత్వానికి వస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు, లేకపోతే రారు. నేను పెద్దూరులో మీరు అడగచ్చు, మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వేం చేసినావు పెద్దూరు కన్నా అడగచ్చు నన్ను. నేనేం చేసినా అంటే మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. మీ పెద్దూరులోనే ఇవాళ ఇక్కడ సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పెట్టుకున్నాం, పక్కకే
220 kV సబ్ స్టేషన్ కట్టుకున్నాం. దాని పక్కకే పోలీస్ బెటాలియన్ పెట్టినాం, అపైరల్ పార్క్ కట్టినాం, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మెడికల్ కాలేజు. మన పిల్లలు చదువుకునేందుకు ఇది వరకు కరీంనగర్ కో హైదరాబాద్ కో అయ్యే అవసరం ఉంటుండే. సిరిసిల్లలో కనీసం డిగ్రీ కాలేజ్ లేకుండే మనకు. అసొంటి సిరిసిల్ల కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా అయింది. జిల్లా అయినాక డిగ్రీ కాలేజ్ కాదు, మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, వ్యవసాయ కాలేజ్ వచ్చింది. మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలంటే హైదరాబాద్ కో బెంగళూరుకో అయ్యే అవసరం లేకుండా మన సిరిసిల్లలోనే చదువుకునే విధంగా గిన్ని కాలేజీలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. అట్లాగే సిరిసిల్లాను జిల్లా చేసింది ఎవరు? ఇలా సిరిసిల్ల జిల్లా అయింది, పెద్దూరు మున్సిపాలిటీలో కలిసింది. సరే, మీ పెద్దూరులో కొంతమందికి మున్సిపాలిటీలో కలిసి ఇష్టం లేకుండే, ఎందుకంటే మా ఇంట్లో పర్మిషన్లకు బాధ అవుతుంది, గోస అవుతుంది అన్నారు. నేను ఆ రోజు చెప్పిన, సరే తప్పైతే తీసేద్దాం, నాకేం బాధ లేదు, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది తీసేస్తా అని చెప్పిన. అదే కాంగ్రెస్ ఆయన బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, నేను పెద్దూరులోను వెంటనే మున్సిపాలిటీలకు వెళ్ళి తీసేస్తాను. మరి దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ రాలే, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మరి ఎందుకు తీసేయలే? మున్సిపాలిటీలకు వెళ్ళి తీసేది ఉండే కదా, తీసేయలేదు. దయచేసి అందుకే నేను అంటున్నా, మళ్ళా మన గవర్నమెంట్ వచ్చినాక కావాలంటే తీసేసుకుందాం. ఇంకా అభివృద్ధి అవుతుందేమో, మీకు మంచి అవుతుందేమో అనే ఆలోచన తప్ప నాకేం చెడగొట్టే ఆలోచన లేవు. పెద్దూరు, సర్దాపూరు, జగ్గరావుపల్లె, తుర్కాష్ కాలనీ, బాబాజీ నగర్, మాలపల్లె ఇవన్నీ కూడా నా వాళ్ళు, నా మనుషులు, నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా నేను శాశ్వతంగా రుణపడి ఉంటా. ఎన్నటికైనా మీ తమ్ముళ్ళ, మీ అన్నలా మీ అభివృద్ధి కట్టుబడి ఉంటా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మోసగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇలా మీకు సేవ చేయడానికి మీ ఊరోళ్లే, మీ కళ్యాణి, మీ భాగ్యలక్ష్మి ఇద్దరిని కూడా మీ దగ్గర పంపినాం. కళ్యాణి అశోక్ రావు గారిని, అట్లాగే భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారిని. దయచేసి 11వ తారీఖు నాడు మీరు వేసే ఓటు వాళ్ళిద్దరికే కాదు, నాకు బలం ఇస్తుంది, కేసీఆర్ సార్ కు బలం ఇస్తుంది, గులాబీ జెండాకు బలం ఇస్తుంది, మళ్ళా కేసీఆర్ సార్ ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు మనకు బలం వస్తుంది. అదే ఇంకొక మాట కూడా మీరు యాద పెట్టుకోండి, ఒక్క మాట యాద పెట్టుకోండి. అదే కాంగ్రెస్ ఓటేస్తే మోసానికే ఓటేసినట్టు అవుతుంది, మోసం గెలిచినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిలబడ్డ కాంగ్రెస్ ఆయన మీ ఊరోడే కావచ్చు, కానీ మీరు వేసే ఓటు రేవంత్ రెడ్డి మోసానికి పోతుంది. అదే ఇక్కడున్న బీజేపీ ఆయనే మీ ఊరుడే కావచ్చు, కానీ ఆయన కోటేస్తే సీదా రూపాయి పని చేయని భారతీయ జనతా పార్టీ కోటేసినట్టయితుంది. ఆగం కాకుండ్రి. ఉంటాయి, నాకు తెలుసు, లోకల్ సెంటిమెంట్లు ఉంటాయి, అయ్యో ఓడిపోయింది అనే సానుభూతి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ కులం పేరు మీద, సానుభూతి పేరు మీద పోతే నష్టం జరిగేది మనకు. ఒకసారి ఆల్రెడీ మోసపోయినాం, మళ్ళా మోసపోవద్దు. వస్తారు, పైసలు ఇస్తారు, లాస్ట్కి వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడతారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. పెట్టి మాకే ఓటేయాలి, ప్రమాణం చేయమంటారు. అంటారా లేదా ప్రమాణం చేయమని? అంటే మీరు ఏం చేయాలి ఎరికేనా? మంచిగా చేయి చాపుని, కళ్ళు మూసుకోండి, లోపల మనసులో తుప్పాలు 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 అనుకోవాలి. ఏం ప్రమాణం చేసినా, ఏమానం చేసినా చెల్లదు. మోసం మోసంతోనే జయించాలి, ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి. వాడు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు, అందులో 1000 రూపాయలు చోటేయమంటే మరి 99,000 ఎక్కడి అని అడగాలి. కానీ వాడు 1000 రూపాయలు ఏంగానే వాడేమో ఇమానం తప్పచ్చు, ప్రమాణం తప్పచ్చు, బాండ్ పేపర్లు రాయొచ్చు, గ్యారంటీ కార్డులు ఇవ్వచ్చు, మోసం చేయొచ్చు. కానీ మీరు ఒక్కసారి మోసం చేస్తే తప్పవుతుందా? బరాబర్ పైసలు తీసుకోండి, ఇస్తే తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేయాలి, ఏ గుర్తుకేయాలి? మీరు అనుడు కాదు, వెనకకెళ్ళి రావాలి సౌండ్. మీరంటే డేంజర్. అమ్మ ఏ గుర్తు? పక్కన అనుమానం ఏం లేదా? కారు గుర్తు కొట్టేసారు. ఒకసారి పిడికిళ్ళు అవట్టు చూస్తా నేను ఒకసారి. ఇంకా పైన మావాళ్ళు కాదా? ఏమరా తమ్ముడు కాదా? ఇంటూరు మంచిగా ఎన్నుకున్నోళ్ళు మావాళ్ళు కాదా? కారు గుర్తులు కాదా?